సినిమా పరిశ్రమలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీకు వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒంటరిని ఎవరు చెప్పాను? మీ వెనక బలగం ఉందండి, కాదంటలేదు. నా వెనకాల నా జగన్ ఉన్నాడు. ఓకే. నా వెనకాల నా జగన్ ఉన్నాడు. నన్ను నా జగన్ నడిపిస్తున్నారు. ఎస్, నేను కూడా సీనియర్ నాయకురాలిని. పొలిటికల్గా నేనేం కొత్తగా రాలేదు. నాకేం కొత్తగా క్యాండిడేట్గా నాకు ఇయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా సీనియారిటీని మెచ్చి ఆయన సీనియారిటీని చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సీట్ ఇచ్చింది నేను డిక్లేర్ చేసింది నాకు. నేను ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్గా నేను అనౌన్స్ అయ్యాను. ఇక్కడ నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి ఎవరు వచ్చి ఎవరు చేసినా అల్టిమేట్గా రిజల్ట్ ఇవ్వాల్సింది ఎవరంటే ప్రజలు. ప్రజలకు నా మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. జగన్ గారి మీద నమ్మకం ఉంది. జగన్ గారి పరిపాలన మీద నమ్మకం ఉంది. జగన్ గారి పథకాల మీద నమ్మకం ఉంది. జగన్ గారి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. వంగా గీత అందుబాటులో ఉంటుంది. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా సరే వంగా గీత పిలిస్తే పలుకుతుంది, చెప్తే చేస్తుంది. పని చెప్పేవంటే చేసి పెడతారు అనేది ఉంది. వాళ్ళు మళ్ళీ చూడక్కర్లేదు, ఓన్లీ చెప్పి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. దాన్ని పూర్తి చేసి పెట్టడం నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అది ఇప్పుడు వరకు జరుగుతుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకుంది. ఆ ప్రయారిటీయే నన్ను గెలిపిస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది మేడం మీకు? ఇచ్చినంత అదే అండి, చాలా ఇవ్వాలని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. చాలా ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఆడపడుచుకి ఎప్పుడు అందంగానే ఇస్తారు. ఆడపడుచుకి ఎప్పుడు గౌరవంగానే ఇస్తారు. పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్ని పెట్టి, స్వీట్ పెట్టి అందంగా అమ్మా ఇదిగో అని చెప్పి నాకు ఇస్తారు. ఆ నమ్మకం నాకు. సో అన్న చెల్లెళ్ళ బంధంలో, లేకపోతే అన్న తమ్ముడు అక్క పోరాటం, ఎందుకంటే చిరంజీవి గారు మీకు అన్నయ్యతో సమానం అన్నారు కదండి, పవన్ గారు మరి తమ్ముడు అవుతారు మీకు, అంతే కదండి. సో ఈ పోరాటంలో మీరు ఆడపడుచుగా మీరే గెలుస్తారని పక్కగా చెప్తూ ఉన్నారు. ఆడపడుచుకి వెళ్ళడం అందరికీ ఆనందం అండి. ఓకే. ఏదో వెళ్ళవాలని ఎవరు అనుకున్నా ఆడపడుచుకి వెళ్తే ఆనందం వేరు. అబ్బా ఆడపిల్ల గెలిచిందంటారు, ఆనందం వేరు అందరికి. అందుకే అందరూ ఆనందించేది. ఆడపిల్ల బట్టలు కట్టుకున్నారు అనుకోండి, అందంగా అబ్బా ఆనందిస్తారు. ఇంటిల్లిపాది వేరు, ఆడబెట్టి వచ్చి పసుపు బొట్టు పెట్టుకెళ్తే ఆనందిస్తారు. అలాగే నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలిచామనుకోండి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆనందిస్తారు, మా జగన్ గారు ఆనందిస్తారు, మా క్యాడర్ అంతా ఆనందిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ అండి. పిఠాపురం ఎన్నికల సమరంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మే 13న ప్రజల చేతుల్లో ఉంది. సో జూన్ 4 వరకు ఆగాల్సి వస్తుంది. జూన్ 4న తేలిపోతుంది. అసలు ఈ పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఫోకస్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరి దృష్టి పిఠాపురం మీద పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఆయన ప్రత్యర్థి వంగా గీత గారు గెలుస్తారో తెలుసుకునే రోజు జూన్లో ఉంది. జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్. ప్రజలకి సాధారణంగా ప్రజలకి బెనిఫిట్ కాకుండా చట్టాలు రావు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి మినిమం కామన్ థింగ్ ఏంటంటే, ఏ చట్టం అయినా వచ్చిందంటే ఆ చట్టం మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేసు పబ్లిక్కి కనుక అది ఏదైనా ఇబ్బంది కలిగేలా ఉంటే మళ్ళీ మార్చుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నెంబర్ 1. ఇక్కడ అందరూ చూడాల్సింది ఏంటంటే, మొన్నటిదాకా టీడీపీ అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఈ బిల్లు మీద మాట్లాడుతూ ఇది చాలా చాలా బలమైన బిల్లు, ఇది ఎంతో బాగా అందరికీ ఉపయోగపడే బిల్లు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎవరికి రాకుండా ఉండాలంటే రాను రాను వచ్చేవన్నీ కూడా మనీ రిలేషన్స్, ల్యాండ్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోయిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి స్ట్రింజెంట్ చట్టాలు ఉండాలని చెప్పి ఆయన వాదించి వాళ్ళ తరఫున అసెంబ్లీలో మాట్లాడి, మళ్ళీ ఈరోజు ఇదంతా ఏదో పెద్ద నెపం కింద తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ తేవాలని చూడటం అనేది చాలా తప్పు. ల్యాండ్ యాక్ట్కి సంబంధించి చెప్పాలంటే క్లారిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలా. ఎస్, మేము కూడా చెప్పగలం, ఎందుకంటే మేము కూడా పాస్ చేసాం కాబట్టి మేము కూడా చెప్తాం. బట్ నెగిటివ్ చెప్తున్నారు మీరు. టీడీపీ ఆ రోజు బాగుందని సభలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడుతారు? మీకు షేర్ చేస్తాను, చూడండి ఏం మాట్లాడారు పయ్యావుల కేశవ్ గారు, ఏ విషయాలు దీని మీద చర్చించారు అనేది మీరు చూడండి. కాబట్టి అవకాశవాద రాజకీయం చేయటం అనేది ప్రతిపక్షానికి అలవాటు అయిపోయింది. ఏది నెగిటివ్గా తీసేసి తమ్మిని బమ్మిని చేసి, ఈవేళ మీరు ఒకటి ఈవేళ చూడండి, వాలంటీర్ వ్యవస్థని కంప్లైంట్ ఇచ్చి ఆపేశారు, పెన్షన్స్ రాకుండా చేశారు, ఆ తర్వాత బ్యాంకులకు వెళ్ళమన్నారు, వైసీపీ చేసినట్టు చెప్తున్నారు. ఇది తప్పు కదా మేడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో ఉందండి.
అది మీరు అవునన్నా కాదన్నా అంటే అంటే కాదు నా క్వశ్చన్ ప్లీజ్. కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నాను. అడ్వకేట్స్ కూడా కంపల్సరీగా దీని మీద నేను అడ్వకేట్స్ తో కూడా చాలా మందితో మాట్లాడాను. మాట్లాడి నేనేం అడిగానంటే ఇన్ కేసు దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే దాని మీద మనం అందరం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమీ పాస్ అయిపోలేదు ఈ బిల్లు, దీని మీద ఏమీ డెసిషన్స్ రాలేదు, దీని మీద ఒక ఎనాక్ట్మెంట్ ఏమీ అవ్వలేదు, ఇది ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. రేపొద్దున దీని మీద గవర్నమెంట్ కూడా కంపల్సరీగా ఇన్ని అనుమానాలు అపోహలు ఉన్నప్పుడు దీని మీద ఒక చర్చ పెట్టి ఈ చర్చనన్ని అయిన తర్వాత విత్ అమెండ్మెంట్స్ కానీ విత్ సజెషన్స్ కానీ విత్ క్లారిఫికేషన్స్ కానీ ఇస్తే బాగుంటుంది. అల్టిమేట్ గా చట్టం ఏదన్నా లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఎవరికి ప్రజలకి బాగుండేదే చట్టం, బాగుంది నల్ అండ్ వాయిడ్ అవుతుంది, తీసేస్తారు ఇంకోటి చేస్తారు. మేడం అంటే ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ముందు అంటే మీకు అంటే ఇలాంటి రచ్చ ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు ప్రభుత్వం చేస్తే ప్రతిపక్షం దాన్ని కౌంటర్ చేస్తుంది, ప్రతిపక్షం చేస్తే ప్రభుత్వం దాన్ని కౌంటర్ చేస్తుంది. ఈ విషయం మీకు తెలియదేం కాదు. అంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇది డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి టైంలో దాన్ని పెట్టారండి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని? మీరు కూడా అట్లాగే అడుగుతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఉండొచ్చండి, కాదని అంటలేదు మేడం, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి ఉండొచ్చు. అలా కాదు. ఇప్పుడు ఇది ప్రజలకు పనుకో ఇది లేకపోతే అనుకుని అవేమి అట్లా చేయలేదు. ఇది ఎప్పుడు అసెంబ్లీలోకి వచ్చింది, ఎప్పుడు దీని మీద డిస్కషన్ అయింది, ఎప్పుడు దీని మీద పక్కన పెట్టారు, ఎప్పుడు దీని మీద చర్చ జరిగింది, ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ 4 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ 4 నెలల మీద చట్టం రాలేదు? ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇది చట్టం పనికిరాదు, ఇది నల్ల చట్టం, దీన్ని ఆపండి అని ఎందుకు మీరు చెప్పలేదు? అడగండి టీడీపీ వాళ్ళని, మాట్లాడండి, వాళ్ళు మాట్లాడమనండి. ఆ రోజు ఎందుకు ఈ చట్టం బాగుందన్నారు, మీరు ఎందుకు ఆపలేదు? క్వశ్చన్ చేయండి. మేడం జగన్ గారి మీద జరిగిన రాలీ దాడి దాని మీద రకరకాల వాదనలు అయితే నడిచాయి. అంటే టీడీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు, తర్వాత మీ వాళ్ళు కౌంటర్ చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గారి మీద కూడా రాయి దాడి జరిగింది, తర్వాత పవన్ గారి మీద కూడా రాయి దాడి జరిగింది, ఇలాంటివన్నీ అన్నారు. అంటే అంటే ఈ దాడి సంస్కృతి అనే దాన్ని అంటే మీరు ఫస్ట్ నుంచి సీనియర్ పొలిటీషియన్ కాబట్టి అడుగుతున్నానండి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఒక విలువలతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలా చర్చ జరిగింది, లీగల్ గా చర్చ జరిగింది, ఎంక్వైరీలు జరిగాయి, దానికి అన్నీ జరిగాయి, దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, అన్నీ అయినాయి కదా. మళ్ళీ అక్కర్లేని మనం ఈ విషయం గురించి దీని గురించి అంటే కాదు అంటే నా ఉద్దేశం అలా కాదు మేడం. ఎందుకంటే ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఎంతవరకు చర్చించాలో అంతవరకు లిమిట్ చేస్తే మంచిది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా అందులో ఎలక్షన్ టైం లాంటి దగ్గర ఎప్పుడు కూడా ఇది ఆవేశాలకి చేస్తుంది తప్ప ఇంకొక రకంగా జరగదు. దానికి చట్టం తన పని తాను చేస్తుంది, లీగల్గా తన పని తాను చేస్తుంది, పోలీస్ ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు, ఆ విధానం అక్కడ నడుస్తుంది. మా పార్టీ నుంచి అందరూ కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, దాని మీద ఏంటనేది ఆల్రెడీ చెప్పున్నారు. ముద్రగడ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇలా అని. అంటే మిమ్మల్ని ఎలాగైనా గెలిపించాలని దాంతో తపంతో అన్నారు, మీ మీద అభిమానంతో అని ఉండొచ్చు మేబీ. ఆ మాటని అంటే దాని మీద రకరకాల ఇవి కూడా నడిచాయి. ముద్రగడ గారు అంటే మీకు చాలా సన్నిహితులు, మీకు ఒక పెద్ద అంటే మీకు గురు సమానులు కాబట్టి అడుగుతున్నానండి, దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన అడగాలి. ఎందుకంటే ఆయన అంటే మా అందరికీ కూడా గౌరవం, అందరిలాగా కాదు, ముద్రగడ పద్మనాభం. ఆయన కామెంట్ ని వేరే వాళ్ళు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన కామెంట్ ని ఆయనే కామెంట్ చేస్తారు కాబట్టి వారిని అడగాలని కోరుతున్నాను. అంటే మీరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు, ఒక మహిళగా పోరాడుతూ ఉన్నారు, అంటే మీ వెనకతల బలగా ఉంది, మీ అభిమానులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.